సినిమా చేసేటప్పుడు చాలా మంది హీరోలు వాళ్ళకి ఏవైనా ఇబ్బందులు జరుగుతాయేమోననే ఉద్దేశంతోనే ముందుగానే వాళ్ళకి డూప్లను మాత్రం అరేంజ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. రిస్కీ స్టంట్స్ మొత్తం వాళ్ళ చేత చేయించి మిగిలిన స్టంట్స్ మాత్రం వీరు చేస్తూ ఉంటారు. ఇక డూప్గా చేసే వాళ్ళకి కొన్ని ఇంజురీస్ జరిగినప్పటికీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సిన రెమ్యునరేషన్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేత స్టంట్స్ చేపిస్తూ ఉంటారు. ఇక మొత్తానికైతే చాలా మంది హీరోలు ఇలానే చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం డూప్లను పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడడం లేదు. వారిలో అక్కినేని అఖిల్ ఒకరు. ఆయన చేసిన సినిమాల్లో స్టంట్స్ తన ఓన్గా చేస్తూ ఉంటారు. ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఇప్పటికీ కూడా ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు. ఆయనకి తన సినిమాలో స్టంట్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. ఇక మంచు మనోజ్ కూడా ఆయన డూప్ లేకుండా తన స్టంట్స్ కొరియోగ్రఫీ తానే చేసుకొని సినిమాలు చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం కొద్ది రోజుల నుంచి ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ సినిమాలు చేసినప్పుడు మాత్రమే తన స్టంట్స్ తానే ఓన్గా క్రియేట్ చేసుకొని డూప్ లేకుండా తనే చేస్తూ ఉంటాడు. అయితే డూప్ లేకుండా స్టంట్స్ చేయడం ఒకంతకు మంచిదే. కానీ ఒకవేళ హీరోలకి ఏదైనా జరిగితే మాత్రం సినిమా షూటింగ్ చాలా రోజులు బ్రేక్ అవ్వాల్సి వస్తుంది. అందువల్లే చాలా మంది డూప్లను ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సినిమా షూటింగ్ లేట్ అవ్వకుండా ఉంటుంది.